హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది. సో బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం అయితే కొనసాగుతుంది. సో దీని ప్రభావంతో మనకి ఏపీలో ఏ జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి, దానికి సంబంధించిన వివరాలు అనేది అయితే తెలుసుకుందాం. సో చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్ ఉంటుంది. సో మన ఛానల్లో డైలీ వెదర్ అప్డేట్స్ అనేది అయితే వస్తూ ఉంటాయి. అవన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. నైరుతి బంగాళాఖాతం నుంచి కొమరిన్ తీరం వరకు ద్రోణి అయితే విస్తరించి ఉంది. అలాగే బంగాళాఖాతం నుంచి రాయలసీమ కోస్తా వైపు తూర్పు గాలులు అయితే వీస్తున్నాయి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు ఐఎండీ అయితే తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలోని కోస్తా రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. గల్ఫ్ ఆఫ్ మన్నార్ సరిహద్దు శ్రీలంక కోస్తా తీర ప్రాంతంలో ఉన్న ఉపరితల ఆవర్తనము కొమరిన్ నుంచి నైరుతి బంగాళాఖాతం వరకు ఉపరితల ద్రోణిగా కొనసాగుతోంది. ఇక వీటి ఫలితంగానే ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో ఇవాళ రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, కొన్ని చోట్ల ఉరుములతో కూడిన వానలు పడతాయని వాతావరణ శాఖ అయితే పేర్కొనింది. ఇక ఏపీలో ముఖ్యంగా ఇవాళ తిరుపతి, ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు, అన్నమయ్య, నంద్యాల, వైఎస్ఆర్ కడప జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, అలాగే సత్యసాయి, అనంతపురం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది.